నమస్తే. ఆంధ్ర పాలిటిక్స్కి దారేది అనే దానికి నిజంగా దారి దొరికిపోయింది. అయితే ఇండియా టుడే రాజ్దీప్ సర్దేశాయి ఇండియా టుడే యాంకర్ అడిగినటువంటి క్వశ్చన్స్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది జగన్కి. అయితే ఆ క్వశ్చన్స్ ఏంటి, ఏ ఆన్సర్ ఇచ్చాడు, అసలుకి ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ లీడర్స్కి వాళ్ళ దారేటు అనేది మాత్రం బాగా పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు అదేంటో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తానికి తిరుపతిలో జరిగేటువంటి ఒక ఎడ్యుకేషన్ సమ్మిట్లో 2 days పాటు జరుగుతున్న ఈ సమ్మిట్లో జగన్ గారు పాల్గొన్నారు. అయితే జగన్ గారికి రాజ్దీప్ సర్దేశాయి చేసిన క్వశ్చన్స్ ఏదైతే ఉందో ఇండియా టుడే నుంచి అసలుకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే క్వశ్చన్స్ పడ్డాయి. దానికి తగ్గట్టుగానే జగన్ రియాక్షన్స్ కూడా మనం చూసాం. అయితే ఇప్పటిదాకా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పటిదాకా తెలుగుకు సంబంధించి మన నేటివ్ ఏదైతే ప్రెస్ మీట్స్ ఇప్పటిదాకా పాల్గొన్నటువంటి జగన్ ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్ ఏదైతే ఉందో దీంట్లో పాల్గొనడం, దాంట్లో ఆయన క్వశ్చన్స్కి ఇచ్చిన ఆన్సర్స్, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒకటండి, ఆయన మాట తీరులో చాలా మార్పు వచ్చింది, పరిపాలనా పరంగా చాలా మార్పు వచ్చింది. ప్రధానంగా రాజ్దీప్ సర్దేశాయి ఆయన సీనియర్ జర్నలిస్ట్. ఆయన మనకి లెజెండ్స్ ఎవరైనా జర్నలిస్టుల రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో రాజ్దీప్ కూడా ఒకరు. ఆయన సాధారణంగా ఎడ్యుకేషన్ సమ్మిట్ ఇండియా టుడేతో పెట్టించిన డబ్బులు కూడా గవర్నమెంట్ డబ్బులేనట. దీనికి ఆయన అటెండ్ అయ్యారో, అటెండ్ అయిన తర్వాత అక్కడ జరిగిన ఇంటరాక్షన్లో ఆయన ఇప్పుడు దిగిపోమంటే దిగిపోతాననే మాట వాడారు. అంటే సాధారణంగా ఒక నాయకుడి లక్షణం అయితే కాదు మనకి. ఎందుకంటే ఉదాహరణకి ఆయన మనకి ఎన్నికలు జరిగినప్పుడు ఆ టైంలో 2019 ఎన్నికల చివరిలో జరిగిన ఎన్నికల టైంలో వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగిన ఆయన ఇవాళ దిగిపోమని దిగిపోతానంటే నో ఛాన్స్ అనే కదా ఆయన మాటలో అర్థం. అని అలాగే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రజల్లో మన మీద వ్యతిరేకత వచ్చిందనే భావన క్రియేట్ అయినట్టుగా ఆయన అనుకుని ఆ మాట వాడినట్టుగా జనంలోకి వెళ్ళిపోయింది అది. అందువల్ల ఆయన సమాధానం అలా ఇవ్వకూడదు నిజమైన నాయకుడైతే. అంటే ఆయనలో ఒక విధమైన భయం ఏమన్నా వచ్చిందా, రేపు ఓడిపోతాం, మనం గెలవము, పార్టీలో అంతర్గతంగా చాలా గందరగోళంగా ఉంది, ఈ పరిణామాలు ఏంటి, పైగా కాంగ్రెస్ పార్టీ మా ఫ్యామిలీని 2 ముక్కలుగా చేసిన మాట కూడా ఆయన వాడారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఆయన ఈ ఎన్నికల్లో అసలు ఓటమి భయం అనేది ఆయన మాటల ద్వారా వ్యక్తమవుతుంది. అయితే నిన్న జరిగిన ఎడ్యుకేషన్ సమ్మిట్ ఏదైతే ఉందో ఈ సమ్మిట్లో యాంకర్ వేసిన క్వశ్చన్లకి మాత్రం ఆయన సమాధానం చెప్పుకోలేకపోయారు. దీంతోపాటు వై నాట్ 175 అంటే ఇప్పుడు దగ్గర 151 సీట్లతో ఉన్నటువంటి ఒక జగన్ వై నాట్ 175 అనేది కాస్త వై నాట్ 7 or 5 ఎందుకు 7 లేదా 5 ఎందుకు రాకూడదు అనేలాగా నిన్నటి మన ప్రెస్ మీట్ చూస్తే మనకు కనిపిస్తుంది. దాని గురించి మీరేమంటారు? చెప్పాను కదా, 2019లో ఒక ఛాన్స్ అనే మాట ఆయన ఇచ్చాడు. ఆ తర్వాత 2021కి వచ్చేసరికి నా వెంట్రు కూడా పేకలేరు అనేలాగా గట్టిగా సమాధానం ఇచ్చాడు. అది వాళ్ళ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ మాట. తర్వాత 2022కి వచ్చేసరికి ఆయన మాట ఏమైందంటే నన్నే నమ్మండి అనే వెర్షన్తో ఒక మాట బయటకు వచ్చింది. అలాగే 2023కి వచ్చేసరికి మిమ్మల్ని నమ్ముకున్నాను నేను అనే మాట ఆయన వాడాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే హ్యాపీగా దిగిపోతా, ఇదే పత్రికలో హెడ్లైన్స్ అయిపోయినాయి. నేను ఇప్పుడు దిగిపోమని దిగిపోతాను అనే మాటల దాకా వచ్చేసింది. అంటే ఒక్క ఛాన్స్ నుంచి ఇప్పుడు దిగిపోమని దిగిపోతాననే దాకా వచ్చేసి రేపు ఎన్నికలకి నో ఛాన్స్ అనేలాగా పరిస్థితి తయారవుతుందా, అసలు ఎన్నికల దాకా కూడా ఈయన అడుగుజాలు ఎలా పడబోతున్నాయి అనేది మనకి అర్థం కావట్లా. అంటే ఎందుకు ఆయనలోని ఆత్మస్థైర్యం సడలిపోయింది అంటే అభివృద్ధి చేయలేకపోవడం వల్ల. ఒక పక్కన ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మేము చాలా వాళ్ళు ధైర్యంగా మాట్లాడుతున్నారు, మేము ఆస్తులు అమ్ముకోవాలని పరిస్థితి వచ్చేసిందని చెప్పి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు నియోజకవర్గాల్లో. కేవలం బటన్ నొక్కడము, డబ్బులు పట్టడం అనే కాన్సెప్ట్ మీదే ఇప్పుడు దాకా పరిపాలన సాగింది తప్పితే అభివృద్ధి అనేది లేదు. ఒక పరిశ్రమలు రావలేదు. అర్బన్స్లో ఉద్యోగుల్లో మిడిల్ క్లాస్ వర్గాల్లో ఒక రకమైన ఇది ఉంది. మౌనంగా ఉన్న వాళ్ళేమో, ఈ ప్రయోజనాలు పొందుతున్న వాళ్ళేమో మౌనంగా ఉన్నారు, కానీ వాళ్ళు గళం వైపు మాట్లాడట్లే, మేము జగన్ వైపే ఉన్నామని వాళ్ళు చెప్పట్లే. దాంతో వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు డబ్బులు తీసుకున్న వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళ మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది కూడా అది జగన్ గారికి అర్థమైందేమో. వాళ్ళు మనకి ఈసారి ఓటేసేలాగా లేదు జనం అని, లేరనే ఉద్దేశంతో ఇప్పటికిప్పుడు నేను దిగిపోతాననే మాట వాడారేమో అనేది అలా వెళ్ళిపోయింది జనంలోకి. అది ఆయన మాటలో జనం అలా అర్థం చేసుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళ. అయితే నిన్న ఆ మాట అంటూ కూడా ఇంకో మాట అన్నాడు, ఏంటంటే దగ్గర నన్ను దిగిపోమంటే దిగిపోతా అంటూనే ఇప్పటిదాకా నేను చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో నేను చేయాల్సింది చేసేసా, అది నేను చేసింది మంచి అని అనుకుంటున్నా, అందరికీ మంచి జరిగిందని అనుకుంటున్నాను. ఒకవేళ జరగలేదంటే ప్రజల అభిప్రాయం బట్టి నేను దిగిపోమంటే దిగిపోతాను. నిజంగా ఆయన ఇప్పటిదాకా చేసింది ఏంటి, దాంట్లో మంచి ఏంటి,
అసలు మంచి ఉందనుకోవచ్చు అంటారు. అందుకు ఉదాహరణ మన అంగన్వాడీలో సమ్మె చూసాం మనం. అవును. మరి అది ఎందుకు చేశారు అట్లా? ఎక్కడికెక్కడ ప్రజల్లో ఎందుకు అలా తిరుగుబాటు ఇది వచ్చింది? ఒక పక్క రైతుల్లోనూ, ఇంకో పక్క ఉద్యోగ వర్గాల్లోనూ, ఇలా ఏ వర్గాన్ని చూసుకున్నా కానీ సంతృప్తికరంగా లేరు. ఒక్క రోడ్డు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క రోడ్డు సరిగా లేదు. ఆటోలో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నామన్నా ఆ రిపేర్లకు అయ్యే డబ్బుల ముందు ఇవి ఎంత అంటున్నారు వాళ్ళు. ఆటో కిరాయి మాట్లాడుకుంటే రోడ్డు బాగాలేని ఉద్దేశంతో 200 రూపాయలు తీసుకోవాల్సిన వాడు 300, 400 అడుగుతున్నాడు. అదొక పరిస్థితి. ఇట్లా అంటే పరిపాలన పరంగా ఉచిత పథకాలు అనేది ఇప్పుడు ఎవరు వచ్చినా ఉచిత పథకాలు ఇవ్వాల్సిందే. అట్లా తయారైపోయిన పరిస్థితి. ఆ పథకాలు అలా ఉంచితే మనం ఆర్థికంగా మనం పరిపుష్టి అవ్వడానికి ఎలాంటి మార్గాలు అనుసరించాం అనేది మాత్రం అక్కడ జరగల. అందువల్ల రేపు అధికారంలోకి ఎవరు వచ్చినా కానీ ఒక సవాలే అని చెప్పుకోవాలి. మరి ఈ ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేతిలో పెడితే రేపు 5 ఏళ్ళు ఇంకేమవుతుంది అనే భయం ఒక పక్క ప్రజల్లో ఉంది. లేదా ఇంకొక నాయకుడు ఎవరైనా వస్తే వాళ్ళు చేయడానికి అక్కడ ఏముంది, ఖజానా ఖాళీ అయిపోయింది కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి జనాల్లో. అదే ఓటర్ల మౌనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది అర్థం కావట్లేదు. కాకపోతే ఆ మౌనం అనేది ఆయనకు అర్థమైనట్టుగా ఇవాళ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎక్కడైతే యాంకర్ అయిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే దాదాపున మీరు 50 నుంచి 60 మంది ఇప్పుడు దాకా ఇచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఆ లిస్టులోనే దగ్గర 50 నుంచి 60 మందిని మీరు మార్చడం కావచ్చు, లేదా కొత్త వాళ్ళకి పొజిషన్ ఇవ్వడం కావచ్చు. ఇవన్నిటిని ఎలా చూసుకోవాలి అని చెప్పేసి అన్నప్పుడు జగన్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే లేదు, వాళ్ళు అక్కడ ఫెయిల్యూర్ అయ్యారు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి మేము మార్చాల్సి వచ్చింది, అది కూడా ఒక ఫోర్స్ఫుల్గా మేము చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అన్నప్పుడు దీన్ని ఉన్న 151 సీట్లలో ఇప్పటిదాకా ఉన్న లిస్టులోనే 60 మందిని మార్చేస్తే మీరు ఫెయిల్ అయినట్టుగా అక్కడ మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు ఆ 60 మంది ఫెయిల్ అయినట్టుగా ఇండికేషన్ వెళ్ళిపోయినప్పుడు 60 మందికి ఇంకో చోట ఇచ్చినా అదే పరిస్థితి కదా. అప్పుడు ఎలా? అవును. ఇప్పుడు వాళ్ళ అక్కడ చేయలేని వ్యక్తి ఇలా ఎలా చేస్తారని వీళ్ళు అనుకుంటారు. ఇక్కడ లోకల్గా ఆశ పెట్టుకున్న వాళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తారు అతనికి. అది ఎలా అర్థం చేసుకోవాలి? ఈ 50-60 మంది ఫెయిల్ అయిపోయారని చెప్పి జగన్ రెడ్డి ఒప్పుకున్నప్పుడు కంప్లీట్గా 151 సీట్లు 60 మంది ఫెయిల్ అయ్యారన్నప్పుడు గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయినట్టు అనుకోవచ్చు అంటారా? ఆయన మాటల ద్వారా చూస్తే అదే అనిపిస్తుంది కదా మనకి. జగన్మోహన్ రెడ్డి మాటలు ఒక లీడర్ ఎలా మాట్లాడాలి? మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం, రెండోసారి మాకు కూడా ఛాన్స్ ఇస్తారు, ఇలా మాట్లాడాలి ఎప్పుడు. అంటే పాజిటివ్ పద్ధతిలోనే. అంటే వీరుడు ఎప్పుడు చివరి వరకు కూడా తన పోరాటాన్ని ఆపడం. అవును, అది వీరుడి లక్షణం. రెండోసారి ఛాన్స్ ఇస్తారు, మళ్ళీ ఛాన్స్ ఇవ్వండి మాకు అని వెళ్తారు. ఆయన అడగలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. మళ్ళీ ఛాన్స్ మాకు ఇవ్వండి అని అడగలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు అనుకోవాలి. దిగిపోమంటే దిగిపోతాను అనే మాట ఆయన నోటి నుంచి రాకూడదు. అది వచ్చింది అంటే ఎక్కడో ఆయనలో అంతర్లీనంగా ఒక భయం అనేది ఉందేమో అనేది అర్థమవుతుంది. మనకి అర్థమవుతుంది, అటు ప్రజల్లోకి అది అవుతుంది, అది ట్రోల్ అవుతున్నాయి ఆ మాటలు. అవును. అయితే ఆయన నిన్న అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే బీజేపీతో మీకున్న సంబంధం ఎటువంటిది అన్నప్పుడు ఓన్లీ ఆన్ ఇష్యూ బేస్డ్ అని చెప్పేసి అన్నారు. అంటే ఎలాంటి ఇష్యూ బేస్డ్ అనుకోవచ్చు? కేసెస్ పరంగా లేదంటే ఏదైనా లాబీ పరంగా? అదేగా ఆయన మాటలు అర్థమయ్యేది ఏంటంటే అటు కేసులో ఉన్నాయి, శత్రుత్వం తెచ్చుకోకూడదు, కేంద్రంతో మేము శత్రుత్వం తెచ్చుకోమనే మాట వాడుతున్నారు. అలా అన్నప్పుడు వాళ్ళు స్నేహహస్తంతోనే స్నేహంగానే ఉన్నారనుకోవచ్చుగా. సాధారణంగా ప్రాంతీయ పార్టీలు ఎవరైనా కానీ ఇప్పుడు బీజేపీకి ఓ పక్కనేమో బీజేపీను జనసేన పార్టీ చాలా దగ్గరగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి జనసేన టీడీపీ దగ్గరగా ఉన్న వార్తలు వస్తున్నాయి. మరి బీజేపీను రేపొద్దున బీజేపీ జనసేన తెలుగుదేశంతో కలుస్తుందేమో అనే వార్తలు వస్తున్నాయి. అలాంటప్పుడు మేము కూడా వాళ్ళతో దగ్గరగా ఉంటాము, కేంద్రంతో ఉంటాము అనే మాటలు ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఏదో ఒక భయమా లేకపోతే భక్తో ఏదో అక్కడ వాళ్ళతో కలిసేలా నడిపిస్తుంది అనేది అర్థం చేసుకుంటారు. అయితే దీంట్లో ఇంకొక క్వశ్చన్ కూడా యాంకర్ అయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి సెంట్రల్లో మీరు వాళ్ళతో ఖచ్చితంగా ఏదో ఇష్యూ బేస్డ్ అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ రేపు పొద్దున్న సెంట్రల్లో ఒక పొజిషన్ తీసుకుంటే వాళ్ళతో కూడా ఇష్యూ బేస్డ్ రిలేషన్ మెయింటైన్ చేస్తారంటే దానికి దాటేశారు ఆన్సర్. అది ఆ టైంలో చూద్దాం అన్నట్టుగా. అంటే ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ మీద కూడా చాలా రకాల విమర్శలు చేశారు, వాళ్ళ చెల్లి గురించి కావచ్చు, బాబాయ్ గురించి కావచ్చు. దాన్ని ఏ విధంగా చూడాలంటే ప్రస్తుతం ఏంటంటే ముఖ్యంగా చెల్లి మాటలు చాలా వేడిగా విమర్శనాస్త్రాలు సంధిస్తుంది ఆవిడ. అసలు వాళ్ళ ఫ్యామిలీనే కాంగ్రెస్ ఫ్యామిలీ. అక్కడ అప్పుడు ఆయన తండ్రి చనిపోయినప్పుడు సంతకాలు సేకరణ పెట్టి నన్ను ముఖ్యమంత్రి చేయని అనటం జరగకపోవటం, ఆ తర్వాత కొందరు వ్యక్తులు ముఖ్యమంత్రులుగా రావటం, దాన్ని తట్టుకోలేక ఈయన ఓదారు పేతలు పెట్టుకుని మొత్తానికి ఒక పార్టీ పెట్టి ఆయన సక్సెస్ అయ్యారు. అది వేరే విషయం.
అప్పుడు అదే టైంలో ఆ తల్లి చెల్లి ఆయన వెంట నడిచారు. అలాంటి వాళ్ళు బయటకు వచ్చేసారు. దీన్ని చీల్చడానికి వెనక కాంగ్రెస్ పార్టీ ఉందంటాం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉందంటాం, కాంగ్రెస్ పార్టీ మాట్లాడిస్తుందంటే కరెక్ట్ కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని అన్నారు, రేపొద్దున తెలుగుదేశం పార్టీని కూడా అనొచ్చుగా. వీళ్ళే తెర వెనుక ఉండి వీళ్ళు నడిపిస్తున్నారు అనొచ్చుగా. ఈ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కాబట్టి ఆయన అటు కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకోలేదు, తెలుగుదేశం పార్టీని, రేపు జనసేన పార్టీని అనుకుంటున్నారు. మరి ఒక పక్క తెలుగుదేశం పార్టీ జనసేన కలుస్తున్నాయన్నప్పుడు అసలు ఆ రెండు పార్టీ కలవకుండా చేసే ప్రయత్నాలు కూడా వైసీపీ నుంచి జరుగుతున్నాయి అనే మాటలు బాగా వినిపిస్తున్నాయి. సీట్ల పంపకాల దగ్గర కానీ వాటి కానీ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మీరు కలిసి వెళ్ళకూడదు, లేకపోతే మీరు ఇటండి అని. ఏదేమైనా గందరగోళ వాతావరణం వైసీపీలో ఒకటి ఉందండి. అది మిగతా పార్టీలు అది లేదు. అది మిగతా పార్టీలు ఉందనే వాతావరణం వీళ్ళు క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తూ వీళ్ళ దగ్గర గందరగోళ వాతావరణం ఉండేసరికి రేపు మనకి అధికారంలో రాలేమనే భయంతోనే ఈయన వెర్షన్ అంతా మారిపోయింది. అది ఓటర్లు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు పూర్తిగా చూసుకుంటే జగన్ చేతులు ఎత్తేసాడన్న సంగతి నిన్నటి ఎడ్యుకేషన్ సమ్మిట్లో జరిగిన ఇంటర్వ్యూతో అర్థమైపోయింది. అయితే ఇప్పటిదాకా రెచ్చిపోయి మాట్లాడినటువంటి ఒక ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఏమంటారు? కుర్తిలో పడ్డ ఎలకలాగా వాళ్ళ పరిస్థితి తయారైంది. ఓ పక్క 12 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, బాబు గారిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అంటే గతంలో వాళ్ళ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. అందరికీ సీట్లు ఇవ్వాలన్నా బాబు గారు ఇవ్వలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళకి జనసేనతో పోతుంది కాబట్టి. తర్వాత వీళ్ళందరూ కలిపి ఇప్పుడు వైసీపీలో చేరటమా, మరి ఇంకా ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీలో చేరటమా, చేరి పార్టీలో వాళ్ళ అభ్యర్థుల విజయానికి కృషి చేసి తర్వాత ఏదన్నా ఆశించడమా. ఇప్పుడు చేరిన వాళ్ళందరికీ ఎమ్మెల్యేలందరూ 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళందరూ టికెట్ ఇవ్వాలన్నా వీళ్ళకి సాధ్యం కాదు. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇంతమంది ప్రయత్నం చేస్తున్నారంటే మరి నాయకుల్లోనే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళలో ఉంటుంది కదా, ఎట్లయినా ఏం చేయాలని వాళ్ళకి అర్థం కావట్లా. అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు అర్థమవుతుంది ఇది. పోనీ ఈ పరిస్థితి సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం ముందే వాళ్ళ నాయకుని కలిసి మన పరిపాలన పరంగా ఇవి లోటుపాట్లు, మనం ఇలా మార్చుకుంటే మనకి నెక్స్ట్ ఎన్నికల్లో మనకి ఇబ్బంది ఉండదు అని ఎవరైనా చెప్పగలిగారా? అంటే చెప్పగలిగే అవకాశాన్ని నేను ఇవ్వలేదా? ఇలాంటివన్నీ వస్తాయి ఇక్కడ. అంటే ఇక్కడ మన తెలంగాణ ఎన్నికల్లో చూసాం, కేసీఆర్ గారు ఓడిపోవడానికి ఇక్కడ ఎంతో డెవలప్మెంట్ చేసినా సరే ఓడిపోయాడు. అక్కడ కారణం ఏమైంది? అహంకారమే దెబ్బతీసిందని చెప్పి అన్నారు. కేసీఆర్ అహంకారమే దెబ్బతీసిందన్నారు. అయితే ఇంకోటి ఏంటంటే కేటీఆర్ గారి మాటల్లో ఆత్మస్థైర్యం సడలేదు. పార్టీ ఓడిపోయినా కానీ నేను మాటలు చూసుకుంటే ఆత్మస్థైర్యం సడలేదు. కానీ ఇక్కడ సడలిపోయి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. చూద్దాం సార్. సో ఇదండి మొత్తానికి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ పూర్తిగా కొలాప్స్ అయిపోయి ప్రతిపక్ష పార్టీకి అంకితమైనా సరే నిన్న మొన్న అన్నటువంటి ఒక కేటీఆర్ ఏంటంటే రానున్న 6 నెలల్లో మన ఒక ప్రభుత్వం తీసుకొస్తాను అంటున్నటువంటి ఒక ఆత్మస్థైర్యం అనేది నిజంగా పొలిటికల్గా ఉండాలి. సో కాకపోతే జగన్ 151 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని కూడా ఈరోజు దిగిపోమన్నా దిగిపోతానంటే అక్కడ రెండింటికి ఎంతటి డిఫరెన్స్ ఉందనేది మనకు అర్థమవుతుంది. చూద్దాం. ఆయన మాటల్లోనే 70-80 రోజులు మాత్రమే ఉన్నాయనేది అవి చాలా కీలకంగా మారబోతున్నాయి. మళ్ళీ కలుద్దాం.